చందమామ కథ కోడలి ఎన్నిక. కరుణ పేరుకు తగ్గట్టే కరుణ హృదయం గల పిల్ల. అమ్మాయి వయస్సు 8 ఏళ్ళు అయినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెకు వయస్సుకు మించిన పెద్దరికం అబ్బేలా చేశాయి. కరుణ 1 ఏడాది పిల్లగా ఉండగానే తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి కాపురానికి వస్తూనే పసిపిల్లను సాకడానికి చేదరించుకున్నది. అయినా తప్పేది లేదు గనక కరుణ ఆకలికి ఏడ్చినప్పుడల్లా గుప్పెడు మెతుకులు పడేయటంతో తన బాధ్యత తీర్చుకున్నది. కరుణ ఎక్కువగా చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళ ఆదరాభిమానాలతోనే పెరిగి పెద్దదయింది. ఆ విధంగా కరుణ రోజులు వెల్లదీస్తుండగా ఒకసారి కరుణ సవతి తల్లి జానకి పుట్టింట ఎవరిదో పెళ్లి వచ్చింది. 8 ఏళ్ల కరుణను ఒంటరిగా వదిలేసి ఆమె తన కొడుకుని భర్తను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. చీకటి పడే వేళ కరుణ తన కోసం అన్నం వండుకొని ఊరగాయ వేసుకొని భోజనం ముగించింది. ఆ సరికి పెద్ద వర్షం ప్రారంభమైంది. అది ఎంతకు తగ్గట్టు కనిపించలేదు. ఒంటరిగా ఉన్నది కనుక కరుణను తమ ఇంట్లో పడుకోవటానికి రావాల్సిందిగా పక్కింటి రాజమ్మ చెప్పింది. కరుణ ఇంటి తలుపులన్నీ జాగ్రత్తగా మూసి బయటికి వచ్చేసరికి అరుగు మీద ఎవరో మనిషి పడి ఉండడం కనిపించింది. కరుణ చప్పున అతడి వద్దకు వెళ్ళి తాకి చూసింది. స్పృహలేని స్థితిలో పడి ఉన్న అతడి ఒళ్ళు సలసలా కాగిపోతున్నది. అయ్యో, జ్వరం వచ్చినట్టుంది అనుకున్న కరుణ అతన్ని లేపుతూ బాబుగారు బాబుగారు అని పిలిచింది. అతను అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు. నెమ్మదిగా లేస్తారా, ఇంట్లోకి వెళ్దాము అన్నది కరుణ. కరుణ అతడికి సాయం పట్టి ఇంట్లోకి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టింది. తర్వాత పొడిగుడ్డు తీసుకువచ్చి శుభ్రంగా తల తుడుస్తూ బాబుగారు ఒక్కసారి ఓపిక తెచ్చుకొని లేవండి, బట్టలు మార్చుకొని పడుకుందరు గాని అన్నది. ఆమె అతడికి పక్కన ఉన్న సంచి చూపిస్తూ ఇందులో మీ బట్టలు ఉన్నాయా అని అడిగింది. అతడు ఉన్నాయన్నట్టుగా తల ఊపగానే సంచిలో నుంచి కాస్త పొడిగా ఉన్న బట్టలు తీసి అతడికి ఇచ్చింది. మీరు కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి, 2 ఇళ్ళ అవతలే ఆచారి గారు ఉన్నారు, ఆయన అడిగి మందు తెస్తాను అని కరుణ గొంగలి తల మీద కప్పుకొని బయటికి వెళ్ళింది. ఆమె 10 నిమిషాలలో తిరిగి వచ్చి అదిగా ఆచారి గారిని జ్వరానికి అడిగితే ఈ మందు ఇచ్చారు, రాజమ్మ తను అడిగి వేడి పాలు కూడా తెచ్చాను, మందు వేసుకొని వేడి పాలు తాగండి అన్నది. అతడు కృతజ్ఞతగా చూస్తూ లేచి మందు వేసుకొని పాలు తాగాడు. వేడి పాలు గొంతు దిగగానే అతడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎవరమ్మా నువ్వు, నీ పేరేమిటి అని అడిగాడు కరుణకేసి ఆప్యాయంగా చూస్తూ. నా పేరు కరుణ అనే తనను గురించి వివరాలన్నీ చెప్పింది కరుణ. ఆ తర్వాత ఇద్దరు నిద్రపోయారు. తెల్లవారి కరుణ లేచేసరికి అతను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు కరుణతో నిన్న నువ్వేదో చెప్పావు కానీ నన్ను గురించి అడగనే లేదు. నా పేరు గురునాథం. పట్నంలో నాకు 4-5 రకాల వ్యాపారాలున్నవి. ఒక స్నేహితుడికి జబ్బుగా ఉంటే చూసిపోదామని వచ్చి నేను జబ్బు పడ్డాను అంటూ నవ్వి నా ప్రాణదాతం అమ్మా నువ్వు, నీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చేతనైనంత వరకు నీకు ప్రత్యుపకారం చేస్తాను. ఈలోగా నీకు అవసరం అయితే ఈ మామయ్య ఉన్నాడని గుర్తుంచుకో. ఇదిగో ఇదే నా చిరునామా అని తన చిరునామా రాసిన కాగితం కరుణ చేతికిచ్చాడు. తర్వాత గురునాథం బయలుదేరి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. కరుణ ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన చక్కని యువతిలా తయారైంది. ఈ 10 సంవత్సరాలలో కొన్ని సంఘటనలు జరిగాయి. కరుణ సవతి తల్లి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయింది. కరుణకు ఆమె మాతామహుడి ద్వారా అనుకోకుండా కొంత ఆస్తి కలిసి వచ్చింది. ఇలా ఉండగా ఒక వేసవి కాలపు మధ్యాహ్నపు ఎండ తీవ్రంగా ఉన్నవేళ కరుణ భోజనం ముగించుకుని వచ్చేసరికి బయట అరుగు మీద నుంచి ఏదో మూలుగు వినపడింది. కరుణ వచ్చి చూసేసరికి అక్కడ ఒక 80 ఏళ్ల వృద్ధుడు శోషెల్లి ఆయాసపడుతున్నాడు. కరుణ అతడి వద్దకు వెళ్ళి అయ్యో తాత, ఇంత ఎండలో ఒక్కడివి వస్తున్నావా, నెమ్మదిగా లేచి లోపలికి రా అని అతడికి చెయ్యి అందించి లేవదీసి లోపలికి తీసుకువెళ్ళింది. తర్వాత అతన్ని మంచం మీద పడుకోబెట్టి చల్లని నీళ్ళలో గుడ్డ తడిపి అతడి ముఖం తుడిచి తాగేందుకు మజ్జిగ ఇచ్చింది. దానితో వృద్ధుడు తెప్పరిల్లి 100 ఏళ్ళు చల్లగా జీవించు తల్లి అని దీవించి లేవబోయాడు. కరుణ చప్పున ఆపి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తావు తాత అన్నది. ఆ ప్రశ్నకు వృద్ధుడు బెదిరినట్టు చూస్తూ అసలు నేనెందుకు ఈ ఊరు వచ్చాను అనుకుంటున్నావు అని తన చేతి సంచిలో నుంచి డబ్బు మూట తీసి కరుణకు చూపించి నా కొడుకు గురునాథం పట్నంలో పేరుపడ్డ వ్యాపారి,
ఈ ఊళ్ళో కొన్ని బకాయిలు వసూలు చేసుకురమ్మని నన్ను పంపించాడు. నేను ఇల్లు చేరకపోయినా పర్వాలేదు కానీ సాయంత్రానికల్లా ఈ డబ్బు వాడికి చేరకపోతే ప్రాణాలు తీసేస్తాడు అన్నాడు. కరుణ వృద్ధుడి మాటలు వింటూనే ఏదో గుర్తు వచ్చిందానిలాగా లోపలికి వెళ్ళి 10 సంవత్సరాల క్రితం గురునాథం ఇచ్చి వెళ్ళిన చిరునామా కాగితం తెచ్చి అతడికి చదివి వినిపించి, తాత, ఈ గురునాథం గారేనా మీ అబ్బాయి అని అడిగింది. అవునమ్మా, వాడి చిరునామా నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు వృద్ధుడు. కరుణ 10 సంవత్సరాల క్రింద ఏం జరిగిందో అతడికి అంతా చెప్పింది. అలాగా, వెళ్ళి వస్తాను అంటూ మంచం మీద నుంచి లేవబోయాడు వృద్ధుడు. కరుణ అతన్ని ఆపి, తాత, ఒక మాట చెప్పు. ఈ వయస్సులో నిన్ను నీ కొడుకు సరిగ్గా చూడడం లేదని తెలిపోయింది. అయినా ఆయన దగ్గరే ఉండాలన్న పట్టుదలతో ఉన్నావా అని అడిగింది. అటువంటి పట్టుదల నాకేమీ లేదు. నా కొడుకే చూడనప్పుడు నన్ను ఈ వయసులో కూర్చోబెట్టి తిండి పెట్టేవాళ్ళెవరు అన్నాడు వృద్ధుడు. అయితే విన్ తాత, ఇప్పటికి భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకో. సాయంత్రం నేను నీతో పాటు వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఆయనకు చెప్తాను. ఆయన కాదు కూడదు అంటే నాతో పాటు ఇక్కడికి వచ్చేయి. నేను నీ మనవరాలు అనుకుని నా దగ్గరే ఉందువు గాని అన్నది కరుణ. ఏ జన్మలోనో నువ్వు నా మనవరాలివై ఉంటావు తల్లి. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. పని మీద పొరుగురు వెళ్ళిన కరుణ తండ్రి రంగస్వామి సాయంత్రానికి తిరిగి వచ్చాడు. కరుణ వృద్ధుడిని గురించి రంగస్వామికి చెప్పింది. రంగస్వామి వృద్ధుడితో, బాబు, మా కరుణ చెప్పినట్టే చెయ్యండి అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ముగ్గురు ప్రయాణమై వృద్ధుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ గురునాథం కంటపడగానే వృద్ధుడు చిరునవ్వు నవ్వి కరుణ చేయి పట్టుకొని ముందుకు నడుస్తూ, నా మనవరాల్ని వెంటబెట్టుకు వచ్చానురా గురునాథం అన్నాడు. గురునాథం కరుణకేసి చూస్తూ, నేను గుర్తున్నానా అమ్మా అని అడిగాడు. కరుణ చిరునవ్వు నవ్వి తల ఊపింది. అంతలో 25 ఏళ్ల అందమైన యువకుడు అక్కడికి వచ్చాడు. గురునాథం అతన్ని పరిచయం చేస్తూ, వీడు మా అబ్బాయి శ్రీకాంతుడు అని చెప్పాడు. తర్వాత ఆయన సైగ చేయగానే శ్రీకాంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు గురునాథం రంగస్వామి కరుణలతో ఇలా అన్నాడు. కొన్ని లక్షలకు ఆస్తిమంతుడైన మా నాన్న ఆడిన నాటకం మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నది కదూ? చెబుతాను వినండి. 10 సంవత్సరాల క్రితం కరుణను చూశాను. ఆమె శాంత స్వభావం, దయాగుణం నన్ను ఆకర్షించాయి. నాకు శ్రీమంతుడు ఒక్కడే కొడుకు. వాడి తల్లి ఆ మధ్యనే పోయింది. ఆమె ఎంతో మృదు స్వభావురాలు. అలాంటి కోడల్నే తెచ్చుకోవాలన్నది నా అభిలాష. మా నాన్న పెట్టిన పరీక్షలో కరుణ నెగ్గింది అని రంగస్వామి చేయి పట్టుకొని, మా శ్రీకాంతుని చూశారు కదా, కరుణను మా ఇంటి కోడలు చేయటానికి మీకు ఇష్టపడితే అంతకన్నా మాకు కావాల్సింది ఏమీ లేదు అన్నాడు. మీ ఇష్టమే మా ఇష్టం అన్నాడు రంగస్వామి. అలా కాదు, కరుణ ఇష్టపడితేనే ఈ వివాహం జరిగేది. ఏమ్మా కరుణ, శ్రీకాంతుడు నిన్ను పెళ్ళాడటానికి అంగీకారం తెలిపాడు. ఇంక నీ ఇష్టం చెప్పాలి అన్నాడు గురునాథం. కరుణ సిగ్గుతో తల వంచుకున్నది. గురునాథం తండ్రి నవ్వుతూ కరుణ చేయి పట్టుకొని, ఒరే గురునాథం, ఆడపిల్ల ఇంతకంటే ఏం చెప్పగలదు అన్నాడు. ఒక శుభముహూర్తాన కరుణ శ్రీకాంతుల పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.